ఈ నేలవేమితోటి కషాయాలు పెట్టేవారు. ఈ నేలవేమితోటి లేహ్యాలు చేసేవారు. అదేవిధంగా మనకి ఏ మందులైతే జ్వరాల్ని తగ్గించాలో ఆటిల్లో కంపల్సరీగా ఈ నేలవేం అనేది పూర్వం కలిపేవారండి. ఈ సంతానలేమి ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి. ఎందుకు అంటే ఈ మాత్ర వేసుకున్నప్పుడు మనం ఓన్లీ ఫీవర్స్‌ని తగ్గించడం కాకుండా మన పేగుల్లో ఉన్న క్రిములు గాని, లేకపోతే మన మూత్ర అవయవాల్లో ఉన్న క్రిములు గాని, ఈ అన్నిటిని కూడా చాలా బాగా చంపుతుందండి. ఏం చేయాలంటే దీని ఆకు గాని లేత భాగాలు ఇక్కడికి తెంపుకొని మిగిలిన ఈ ఆకులు కోసుకోండి. ఆ తర్వాత మీరు దీన్ని ఒక బఠానీ సైజ్ గాని, ఒక శనగగింజ సైజ్ గాని మాత్ర కట్టుకోండి. దానిని శరీరం బరువును బట్టి ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మీకున్న లక్షణాలను బట్టి సపోజ్ రొంప పట్టి జ్వరం వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే శొంఠి కషాయం లాంటిది, త్రికటుకాల కషాయం అలాంటి కషాయాలతోటి వేసుకుంటే వాటిల్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కూడా దీనికి యాడ్ అవుతాయి కాబట్టి చాలా తొందరగా మీకు ఫీవర్లు గాని ఇయన్నీ తగ్గిపోవడానికి చక్కగా పనిచేస్తుందండి ఇది.